ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యంలో శ్రీ ఆనందమాయి నిర్వహించిన భాగవత సప్తాహానికి వెళ్లాను. అక్కడ శ్రీ అఖండానంద సరస్వతి అనే మహనీయులు భాగవత ప్రవచనము నిత్య సద్గోష్ఠి చేశారు. ఆయన తమ ప్రవచనంలో సిద్ధపురుషుడు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదించగలరని, సమాధి చెందినవారు కష్టాలు కోర్కెలు మాత్రమే తీర్చగలరని చెప్పారు. అలా అయితే శ్రీ సాయి నన్ను ఎలా ఉద్ధరించగలరు? అలా అని వేరొకరిని ఆశ్రయిద్దామా అంటే షిరిడీలో నాకు కలిగిన అనుభవం వంటిది నాకెవరి వద్ద కలుగలేదు. గుళవని మహారాజ్ అనే యోగి ఉన్నారని తెలిసి వారిని దర్శించాను. ఆ వృద్ధుడు నన్ను చూచి, "ఓ సాయిబాబాకా బేటా" అని పలుకరించారు. తరువాత నా సందేహం విని, శ్రీ సాయి విషయంలో అట్టి శంక అవసరం లేదు, ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారం, మహాసమాధి చెందాక కూడా ఎందరికో సశరీరంగా దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు, నీవు నడుస్తున్న బాట మంచిదే, ఆ మార్గాన్ని సాగిపో అన్నారు. సాయి మాస్టర్ పదంకు స్వాగతం. ఎందరో మహనీయుల గురించి, వారు బోధించిన ఆధ్యాత్మిక సత్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎపిసోడ్లో ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తమ సాయిలీలామృత గ్రంథాన్ని పరిచయం చేస్తున్నారు. శ్రీ సాయినాథుని అనంత తత్వాన్ని సర్వమానవాళికి తమ గ్రంథాల ద్వారా పరిచయము, ప్రవచనము చేసి గురుసేవలోనే తమ ఆఖరి క్షణం వరకు గడిపిన శ్రీ మాస్టర్ గారు మొదట్లో శ్రీ సాయిని అసలు విశ్వసించనేలేదు. అంతటి అవిశ్వాసంతో కేవలం తమ అన్నగారి ప్రోద్బలం వలనే షిరిడీ వెళ్లి శ్రీ సాయినాథుని పట్ల అంతటి దృఢ విశ్వాసాలు, తద్వారా జ్ఞాన వైరాగ్యాలు పొంది జీవనముక్తులుగా శ్రీ మాస్టర్ గారు మారడానికి నాంది ప్రస్తావనే ఈ ఘట్టం. అది కూడా ఆయన మాటల్లోనే విందాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము పరిచయము. నా మమతను చోరగొన్న మా అన్నగారి రెండవ అబ్బాయి 1955వ సంవత్సరంలో ఆకస్మికంగా మరణించడంతో నా హృదయంలో భగవంతుడున్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఆయనను ఎలా చేరవచ్చు అన్న యోచన ఆరంభమైంది. తత్ఫలితంగా అనేక ప్రశ్నలు ఉద్భవించాయే గాని సమాధానాలు లేవు. 1960వ సంవత్సరంలో ఒక రోజున ఊరి బయటకు నడుస్తూ ఉండగా నాలో అనిర్వచనీయమైన మార్పేదో కలిగింది. ప్రశ్నలన్నీ ఒక చిత్రమైన ప్రశాంతతలో కరిగిపోయి ఎట్టి యోచనలు లేని స్థితిలో రోజులు దొర్లనారంభించాయి. ఆ స్థితిని బౌద్ధులు శూన్యత అంటారని ఆ సమయంలో నా చేతికి అనాయాచితంగా లభించిన ఒక బౌద్ధ గ్రంథం వలన తెలిసింది. అయితే దానికి అతీతమైన వేరొక ఆధ్యాత్మిక స్థితి ఉండవచ్చునని నాకప్పుడు తోచలేదు. ఫిబ్రవరి 1963లో నా రెండవ అన్నగారు తనకు తోడుగా షిరిడీ రమ్మంటే నాకెట్టి విశ్వాసము లేకపోయినా వెళ్లాను. ఫిబ్రవరి 8 సాయంత్రం అచ్చటి సమాధి మందిరంలో మేము ప్రవేశించేసరికి ఆరతి జరుగుతోంది. అది చూచి ఏనాడో పరమపదించిన వ్యక్తి మీద ప్రజలకు అంత భక్తి విశ్వాసాలు ఉండడం ఆశ్చర్యమనిపించింది. ఆరతి అయ్యాక అన్నగారు నాకచ్చటి అరుగును చూపి అది బాబా సమాధి అని చెప్పగానే నాకెంతో వెగటు అనిపించింది. ఆ శరీరము ఈసరికి ఎంతగా కుళ్ళి ఉంటుందో అని తోచి కడుపులో త్రిప్పినట్లై వెంటనే గదికి వెళ్లి అన్నం కూడా తినకుండా నిద్రపోయాను. తెల్లవారి తీవ్రమైన ఆకలితో మెలకువ వచ్చి త్వరగా మద్రాస్ హోటల్కని సమాధి మందిరం మీదుగా వెళ్తున్నాను. ఆరతి అభిషేకము అయిపోయాయి కాబోలు అక్కడ పూజార్లు తప్ప మరెవ్వరూ లేరు. జీవకళతో కలకలలాడుతున్న అచ్చటి విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించి మందిరంలోకి వెళ్లాను. ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది. ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్పమాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాత్మ్యం చెంది ఉన్నారు అనిపించింది. ఇది కేవలం భావంగా గాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబళించింది. నా చుట్టూ, నా లోపల ఏమి జరుగుతున్నదో తెలియలేదు. అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు. కొంతసేపటికి త్రుళ్ళిపడి లేచాను. మా అన్నగారు నా వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు. ఆ స్థితిలో నుంచి మేల్కొనడం
ఎంతో బాధనిపించింది. టైం చూస్తే నేనక్కడకు వచ్చి సుమారు 5 గంటలైంది. అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నాను అనుకున్నాను. నిజానికి కూర్చుని ఉన్నాను. కళ్ళు మూతబడి ఉన్నాయి. భోజనానికి వెళుతూ ఉంటే కలలో నడుస్తున్నట్లుంది. గాఢ నిద్రలో లేపితే తిరిగి మనసు నిద్రలోకి మళ్ళినట్లు నా మనసు అప్రయత్నంగా నిరామయమవుతున్నది. వస్తువులను గుర్తించాలన్నా యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది. ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా నా స్థితి అలానే ఉండిపోయింది. గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు నెలలు క్షణాల్లా గడిచిపోయేవి. జగత్తంతా చైతన్యమయంగా తోచేది. దానివలన నా ఉద్యోగ విధులు దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకుని ఆడుతూ ఉండేవాణ్ణి. నా శరీర తత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. దృఢమైన ఆరోగ్యం కలిగింది. ఎంత తింటే అంత అరిగేది. ఏమీ తినకున్నా నీరసము ఆకలి ఉండేది కాదు. ఎప్పుడు పడుకున్నా గాఢంగా నిద్రపట్టేది. కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మంటలు ఆవలింతలు ఉండేవి కావు. ఎటువంటి ఆధ్యాత్మిక ప్రశ్న వచ్చినా త్రుటిలో సమాధానం స్ఫురించేది. ఎవరినైనా చూడాలనిపిస్తే త్వరలో వారే రావడం జరిగేది. ఇతరుల గురించి సామాన్యంగా తెలియడానికి వీలులేని అంశాలు అకస్మాత్తుగా నా మనస్సులో మెరిసేవి. నా పరిచయస్తులందరూ నా దగ్గర తమకెంతో శాంతిగా ఉంటుంది అనేవారు. క్రమంగా నాకు అయ్యో బాబాను సశరీరులుగా చూడలేకపోయానే, కనీసం ఇప్పుడున్న పూర్ణ పురుషులనైనా చూస్తే బావుండు అనిపించసాగింది. షిరిడీ వెళ్ళినప్పుడు బాబాను అలానే ప్రార్థించాను. అప్పటి నుండి ఆయన నా ప్రార్థన మన్నిస్తూనే ఉన్నారు. ఆయన దయవలన శ్రీ రంగన్న బాబుగారు, శ్రీ పాకలపాటి గురువుగారు, శ్రీ రాకాడి బాబా, శ్రీ సత్యసాయి బాబా, శ్రీ ముమ్మడివరం బాలయోగి, శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి, శ్రీ ఆనందమాయి, శ్రీ అఖండానంద సరస్వతి, చీరాల కడప కాళహస్తులలో నివసించిన అవధూతలు, శ్రీ చివటమమ్మ, శ్రీ అనసూయామాత, శ్రీ పూండీస్వామి, శ్రీ గులాబ్ బాబా, ఇలా ఇంకెందరో వారి దర్శన ఆశీస్సులు నాకు అనుగ్రహించారు. విశేషమేమిటంటే వీరిలో ప్రతి ఒక్కరూ నేను సకల సిద్ధ స్వరూపమైన శ్రీ సాయిని స్మరించాకనే తమ విశేషమైన కృపను నాపై చూపారు. నేను ఉద్యోగరీత్యా విద్యానగర్ వచ్చాక నాకక్కడ సత్సంగం ప్రసాదించమని రోజు బాబాను ప్రార్థించేవాణ్ణి. ఒక క్రైస్తవ విద్యార్థి నేను సాయిని పూజించడం తప్పని వాదించడంతో చర్చ ప్రారంభమై కొన్ని రోజులు కొనసాగింది. నానాటికి అందులో పాల్గొనే వారి సంఖ్య పెరిగి ఒక భక్త బృందంగా ఏర్పడి ప్రతి గురువారము శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వినిపించడము, భజన ప్రారంభమయ్యాయి. ఆ సత్సంగం 12 సంవత్సరాలు ఆ ఇంట్లోనే అవిచ్ఛిన్నంగా జరిగింది. శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తూ భజన సత్సంగం చేస్తూ ఉంటే ఎందరికో సిద్ధపురుషుల దర్శనము ఆశీస్సులు లభిస్తాయి. ఉదాహరణకు 1971లో ఒకరోజు గుంటూరులో శ్రీ రంగన్నబాబు గారిని దర్శించాను. ఆయనకు శ్రీరాముని నిత్య సాక్షాత్కారముండేది. వారి సన్నిధిలోనే కొంతసేపు ఉన్నాక నాతో విద్యానగర్ రమ్మని కోరాను. శ్రీరాముడు అనుమతించరని, ఆయన అనుమతిస్తే గాని తాము రాలేమని బాబుగారు చెప్పారు. సకల సాధు స్వరూపమైన శ్రీ సాయిని వేడుకున్నాను. 3వ రోజున శ్రీరాముడు ఆయనను విద్యానగర్ వెళ్లి అక్కడ భజన చేస్తున్న పిల్లలను ఆశీర్వదించి రమ్మన్నారు. ఆయన వచ్చి 2 రోజులుండి అందరినీ ఆశీర్వదించారు. అక్కడ ఒక స్థలం చూపి అందులో గొప్ప మందిరము, ఆశ్రమము ఏర్పడతాయని, దానిని ఎందరో మహాత్ములు సందర్శిస్తూ ఉంటారని, అక్కడ నిరంతరం యజ్ఞయాగాదులు జరుగుతాయని బాబుగారు చెప్పారు. అవన్నీ ఈనాటికి నిజమైనాయి. మందిర నిర్మాణం జరుగుతూ ఉండగా శ్రీ అవధూత వెంకయ్య స్వామివారు వారికై వారే వచ్చి మందిరంలో 3.5 రోజులుండి విగ్రహం ప్రతిష్ఠించేందుకు నిర్మించిన అరుగు మీద తమ నిత్యాగ్నిని నిర్వహించారు. మందిరం ఎంతో బావుందని, చిరకాలం గొప్పగా జరుగుతుందని, తాము అక్కడ 21 కోట్లు చెల్లించనిదే పైవాళ్లు అంటే దేవతలో లేక మహాత్ములో గాని తమను కదలనివ్వరని చెప్పారు. మందిర నిర్మాణమయ్యాక శ్రీ అవధూత రామిరెడ్డి గారు అనే మహనీయులు కూడా ఆ మందిరానికి వచ్చి వెళ్లారు. శ్రీ సాయినాథుని అనుగ్రహం 1963లో చవిచూచాక అంతవరకు ఉన్న భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న అప్రస్తుతము అనే భావం తొలగి భగవంతుడు ఉన్నాడు అన్న నిశ్చయం ఏర్పడింది. అంతవరకు అన్వేషణలో భాగంగా చదివిన విజ్ఞాన శాస్త్రమంతా
భగవంతుడు ఉన్నాడు అన్న నిరూపణగా రూపొందింది. శ్రీ సాయి చరిత్ర పరిశోధించిన కొద్దీ భగవంతుడు బాబా వంటి సద్గురు రూపంలో ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటాడు అన్న విశ్వాసం కూడా కలిగింది. కాని ఒకే భగవంతుని గురించి, ఆయనను చేరుకునే మార్గం గురించే చెప్పే మతాలు ఇన్ని రకాలుగా ఎందుకు ఏర్పడ్డాయి అన్న ప్రశ్న నన్ను వేధిస్తూ ఉండేది. నిజంగా మతాలలో భేదమున్నదా, లేక అది ప్రజల యొక్క అవగాహనలోని లోపమా అన్న సందేహం తీర్చుకోవడానికి హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం, తావో మత గ్రంథాలు, ఆయా మతాలలో పూర్ణ పురుషులుగా రూపొందిన మహాత్ముల చరిత్రలు, బోధలు దొరికినంతవరకు చదవసాగాను. మరోవంక శ్రీ సాయి చరిత్ర, బోధలు సేకరిస్తూ ఉండేవాడిని. వీలైనంత తరచుగా, వీలైనంత ఎక్కువ కాలం షిరిడీలో ఉండి శ్రీ సాయిని చిరకాలం సన్నిహితంగా సేవించిన శ్రీ మార్తాండ్ మహల్సాపతి, పీలాజీ గురవ్ కుమారుడు నానాసాహెబ్ రాస్నే, శ్రీ సాయి శరణానంద, శ్రీ ఉద్ధవరావు దేశపాండే అంటే శ్యామ కొడుకు మొదలైన వారితో వీలైనంత సమయం గడిపేవాణ్ణి. శ్రీ సాయి చరిత్రలోని ప్రతి అంశాన్ని ఇలాంటి వారి దగ్గర తెలుసుకునేవాణ్ణి. షిరిడీలో 30 సంవత్సరాలకు పైగా ఉంటున్న శ్రీ శివనేశన్ స్వామి వేరువేరు భాషల్లోని శ్రీ సాయిని గురించిన గ్రంథాలు, పత్రికల్లోని వ్యాసాలు ఎంతో ఓర్పుగా చదివి చెబుతూ ఉండేవారు. వేర్వేరు ప్రాంతాల నుండి శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన కుటుంబాలు వారు వచ్చినప్పుడల్లా పరిచయం చేసి వారి నుండి విశేషాలు సేకరించే అవకాశము కల్పిస్తూ ఉండేవారు. వారి సలహా మేరకు పూనా, నాగ్పూర్లలో ఉంటున్న ఇటువంటి కుటుంబాల నుండి విశేషాలు సేకరించాను. ఇవన్నీ చేసిన మీదట నాకు 2 విషయాలు స్పష్టమైనాయి. ఈ 5 మతాలలోనూ నాకు తెలిసినంతలో శ్రీ సాయిబాబా వంటి అవతారం ఇంతవరకు రాలేదు. ఆత్మజ్ఞానం పొందడానికి పూర్ణుడైన మహనీయుడు దొరకాలి. ఆయన కృపకు అర్హులం కావాలి. మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గం లభించాలి. అందుకోసం ఎంతగానో తిరిగి ఈ మూడింటిలో ఏ ఒక్కటైనా సమకూడటం ఎంతో కష్టమని తెలుసుకున్నాను. ఈ కలియుగంలో ఎందరో ఆత్మజ్ఞానం లేకుండానే జ్ఞానోపదేశం చేస్తూ శిష్యులను సేకరించి తన కీర్తులను సాధించుకోజూస్తారని పురాణాలు, భర్తృహరి, యోగి వేమన వంటి మహాయోగులు చెప్పినది పచ్చి నిజం. శ్రీకృష్ణుని కాలంలో తానే అవతార పురుషునని చెప్పుకున్న పౌండరీక వాసుదేవుని నుండి ఇలాంటి కలుపు మొక్కలు తామర తంపరగా పెరుగుతున్నాయి. ప్రజలు వీరిని నమ్మి ఇహపరాలు రెంటికీ చెడ్డ రేవుడులయ్యే కంటే నాస్తికులైనా మేలనిపించింది. నిజమైన పూర్ణ పురుషులను సామాన్యులు గుర్తించి, ఆశ్రయించి తరించే మార్గం కావాలి. అది కూడా సాయియే తమ చిత్రమైన రీతిన తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యంలో శ్రీ ఆనందమాయి నిర్వహించిన భాగవత సప్తాహానికి వెళ్లాను. అక్కడ శ్రీ అఖండానంద సరస్వతి అనే మహనీయులు భాగవత ప్రవచనము, నిత్య సద్గోష్ఠి చేశారు. ఆయన తమ ప్రవచనంలో సిద్ధపురుషుడు మాత్రమే ఆత్మజ్ఞానం ప్రసాదించగలరని, సమాధి చెందినవారు కష్టాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలరని చెప్పారు. అలా అయితే శ్రీ సాయి నన్ను ఎలా ఉద్ధరించగలరు? అలా అని వేరొకరిని ఆశ్రయిద్దామా అంటే షిరిడీలో నాకు కలిగిన అనుభవం వంటిది నాకెవరి వద్ద కలుగలేదు. అందుకు తగిన దివ్య సందేశమేమీ నాకు రాలేదు. కనుక నాకు కర్తవ్యం బోధించమని శ్రీ సాయినే ప్రార్థించాను. ఒకసారి నా పాత విద్యార్థి విద్యానగర్ వచ్చి నేను ఈసారి షిరిడీ వచ్చినప్పుడు పూనాలో తన ఇంటికి రావాలని కోరాడు. కేవలం మొహమాటానికి మాత్రమే సరే అన్నాను. అటు తర్వాత షిరిడీ వెళ్ళినప్పుడు 2వ రోజు నుండి అతనిని చూడాలని బలంగా అనిపించి పూనా వెళ్లాను. అప్పటికే అతడు ఆఫీస్కు వెళ్లిపోయాడు. సాయంత్రంలోగా ఊరు చూచి వద్దామని బయలుదేరాను. ఇంతలో అక్కడ శ్రీ గుళవని మహారాజ్ అనే యోగి ఉన్నారని తెలిసి వారిని దర్శించాను. ఆ వృద్ధుడు నన్ను చూచి, "ఓ సాయిబాబాకా బేటా" అని పలుకరించారు. తరువాత నా సందేహం విని, శ్రీ సాయి విషయంలో అట్టి శంక అవసరం లేదు. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారం. మహాసమాధి చెందాక కూడా ఎందరికో సశరీరంగా దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు. నీవు నడుస్తున్న బాట మంచిదే, ఆ మార్గాన్ని సాగిపో అన్నారు. శ్రీ సాయి కుశాభావు చేత శ్రీ గురుచరిత్ర 108 సార్లు పారాయణ చేయించారని తెలిసాక ఆ గ్రంథం చదవాలనిపించింది. కాని నాకు మరాఠీ రాదని వారితో చెప్పాను. ఆయన సంతోషించి
వారి గురువైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలోకి అనువదించిన శ్రీ గురుచరిత్ర, శ్రీ సంహితాయన గురుద్విసాహశ్రీ, శ్రీ దత్త భజనలు అనే గ్రంథాలు నాకు ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించారు. నా ధ్యానంలోనూ సాధనలోనూ సవరణలేమైనా చెప్పమని వారిని కోరాను. ఆయన అప్పుడు పూనాలో శ్రీ ఆనందమాయి ఉన్నారని, ఆమె సన్నిధిలో 1 గంట ధ్యానం చేసుకుంటే లోపాలన్నీ వాటికవే చక్కబడుతాయని చెప్పారు. బాబా అనుగ్రహంతో అట్టి అవకాశం కూడా లభించింది. నేను తిరిగి షిరిడీ చేరి అక్కడ సప్తాహ పారాయణ పూర్తి చేసుకుని ఆయన ఇచ్చిన గ్రంథాలు చదివాను. శ్రీ గురుచరిత్ర పారాయణ పూర్తయిన రాత్రి కలలో శ్రీ సాయి నాకు దర్శనమిచ్చి, నేను పాదాభివందనం చేయగానే నన్ను కౌగిలించుకుని వీపు తల నిమురుతూ, నీకు గురువు దొరకలేదని బాధపడతావెందుకు, నేనున్నాను అని ముమ్మారు చెప్పారు. నా సమస్యకు అలా పరిష్కారం చూపారు సాయి. ఏ క్షేత్రంలో మన పురాణాలన్నింటినో సూత మహర్షి నుండి ఎందరో ఋషులు శ్రవణం చేశారో అట్టి నైమిషారణ్యంలో శ్రీ ఆనందమాయి వంటి బ్రహ్మజ్ఞాని సన్నిధిలో భాగవత పారాయణ ద్వారా శ్రీకృష్ణ సాక్షాత్కారం పొందిన శ్రీ అఖండానంద సరస్వతి చెప్పిన దానితో ఆధ్యాత్మిక జీవితానికి మూలమైన ప్రశ్న నాలో రేపి, తిరిగి కొన్ని సంవత్సరాల తరువాత నన్ను షిరిడీ నుండి పూనా పంపి శ్రీ గులవని మహారాజ్, శ్రీ ఆనందమాయిల దర్శనము, శ్రీ గురుచరిత్ర ప్రసాదించి సాయి నన్ను అనుగ్రహించారు. దాన్ని పారాయణ చేశాకగాని శ్రీ సాయి నన్ను తనవాడుగా చేసుకోలేదు. మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువెవరో మనకు తెల్పడానికి గాని, వారి అనుగ్రహానికి పాత్రులుగా మనలను తీర్చిదిద్దుకోవడానికి గాని శ్రీ గురుచరిత్ర ఎంత విలువైనదో అర్థమైంది. కాని దాని పారాయణ సులభంగా సఫలమయ్యేందుకు శ్రీ సాయి చరిత్ర కూడా అంతే అవసరమని నా అనుభవంలో గుర్తించాను. శ్రీ గురుచరిత్రలో నామధారకుడనే భక్తుడు సద్గురుని లీలలు విని ఆయన అనుగ్రహం కోసం తపిస్తూ ఉంటే అతనికి స్వప్నంలో ఆయన దర్శనమిచ్చారు. అతడు నిద్ర లేచాక సరిగ్గా ఆ రూపంలోనే సిద్ధయోగి అనే అవధూత దర్శనమిచ్చి శ్రీ గురుచరిత్ర వినిపించి కృతార్థుణ్ణి చేశారు. దానిని ప్రపంచానికి అందించమని ఆదేశించారు కూడా. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు మనం అజ్ఞులం కనుక గురువు విషయంలో కూడా మన నిర్ణయం లోపభూయిష్టంగానే ఉంటుంది. కనుక మనంగా గురువును నిర్ణయించుకుంటే జ్ఞానం లేనివారినే ఎన్నుకుంటాము. పూర్వపుణ్యం వలన మహాత్ముల దర్శనమైనా వారిని గురువుగా ఆశ్రయించలేకపోతాము. ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి సరిపోయిన వారవ్వాలి కదా. ఆయన చూపే మార్గం మన సంస్కారానికి సరిపోవాలి. ఇవన్నీ సమకూడిన వారి అనుగ్రహం పొందగలగాలంటే వారిని ఎలా సేవించాలో, ఆశ్రయించాలో తెలియాలి. అందుకెంతో హృదయ పరిపాకం కావాలి. కనుక ఈ కలియుగంలో గురువును మనకై మనమే ఎన్నుకొనక శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తగిన సంస్కారం ఏర్పడుతుంది. అప్పుడు భగవంతుడే మన సంస్కారానికి సరిపడిన సద్గురువును చూపుతారు. ఈ మార్గంలోనే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వంటి వారెందరో పూర్ణపురుషులయ్యారు. శ్రీ గురుచరిత్ర కూడా ఇందుకు ఉపకరిస్తుందని ఈ గ్రంథంలో ఒకరి అనుభవం తెలుపుతుంది. అంతేకాదు, శ్రీ గురుచరిత్రలో నామధారకునిలా సమాధి చెందిన పూర్ణపురుషుని ఆశ్రయించి వారి అనుగ్రహంతో శ్రీ గురుచరిత్ర పారాయణ చేయడం సిసలైన పద్ధతి. ఇస్లాంలోని సూఫీ సాంప్రదాయం కూడా ఇలానే చెబుతుంది. ఏనాడో అంతర్ధానమైన 2వ దత్తావతారమైన శ్రీ గురుని ఆశ్రయించుకుని శ్రీ గురుచరిత్ర పారాయణ ద్వారా భగవంతుని ఆదేశం పొందాకనే ఆయన చూపిన సద్గురువును ఆశ్రయించడం ఒక్కటే ఈ కాలంలో భద్రమైన మార్గం. మనం ఈనాడు పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబాను ఆశ్రయించి ఆయన చరిత్ర పారాయణ చేశాక శ్రీ గురుచరిత్ర కూడా పారాయణ చేస్తూ ఉండడం ఎంతో శ్రేయస్కరం. సాయిబాబా సూక్ష్మంగా మాత్రమే చెప్పిన ఎన్నో అంశాలకు వివరణ శ్రీ గురుచరిత్రలోనూ, శ్రీ గురుచరిత్రలో మనకు పూర్తిగా అర్థం కాని అంశాలకు ఈ శ్రీ సాయి లీలామృతంలోనూ లభిస్తాయి. జాగ్రత్తగా చదివితే శ్రీ సాయి ప్రబోధామృతము, శ్రీ సాయి సన్నిధి అనే గ్రంథాలలో ఈ రెండింటికీ గల సమన్వయం భక్తుల అనుభవాలలోనూ, సాయి చేసిన బోధనలోనూ మనకు ఆచరణయోగ్యం లభిస్తుంది. ఇవి నేను వ్రాసినవి కనుక ఇలా అనడం లేదు. శ్రీ సాయి చరిత్రను, బోధనను ఆయన చెప్పిన రీతిన అధ్యయనం చేస్తే ఆయన చెప్పిన ప్రకారం లభించిన వెలలేని ఆనిముత్యాలను వారి ఆదేశం మేరకు మీతో పంచుకుంటున్నాను. రచయిత. ఓం సాయిరాం. జై గురుదేవా.